మా మున్నుని అలా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అలా వాక్కి తీసుకెళ్ళినప్పుడు ఈ స్ట్రోలర్ చాలా కంఫర్టబుల్. ఇది లవ్ ల్యాబ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ విత్ 5-point సేఫ్టీ హార్నెస్. దీనికి రివర్సబుల్ హ్యాండిల్ బార్ వస్తుంది. ఇలా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. బేబీకి మనం ఫేస్ చేసి బేబీకి బోర్ కొట్టకుండా ఇలా వాక్కి తీసుకెళ్ళచ్చు. ఇది 3 మల్టీ లెవెల్ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇలా 3 పొజిషన్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్. ఈ క్యానపీ చూడండి, ఇది అడ్జస్టబుల్ క్యానపీ. దీనికి విండో కూడా వచ్చింది. ఈ స్ట్రోలర్కి సస్పెన్షన్ కూడా ఉంది. బంపీ రోడ్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బ్యాక్ వీల్స్ అయితే బిగ్ అండ్ డ్యూరబుల్ వీల్స్ అన్నమాట. ఈ లవ్ ల్యాబ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ డ్యూరబుల్ క్వాలిటీ, ఈజీ టు లాక్ అండ్ ఈజీ టు అన్లాక్ అన్నమాట. ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ 5-point సేఫ్టీ హార్నెస్. సో నేనైతే మా మున్నుగాడి విషయంలో సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాను. ఇది 0 to 3 years బేబీస్ వరకు యూజ్ చేయొచ్చు. ఇందులో బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ కూడా ఉన్నాయి. సో 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ ఐ లైక్ బ్లాక్ వన్ అనమాట, అందుకే ఇది తీసుకున్నాము. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ అయినా, ఎక్కడైనా కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదంటే ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో తిరగడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. చూడ్డానికి స్ట్రోలర్ ఇంత పెద్దగా ఉంది, ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది అనుకుంటాం కదా. సో అలా కాదు, ఇది ఈజీ టు ఫోల్డ్ అనమాట. సో ఇలా ఎంచక్క 1 బటన్తో ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఏ ప్లేస్లో అయినా కూడా ఇలా క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఈజీగా ఉంది కదా. మీరు మీ పిల్లల కోసం ఏ స్ట్రోలర్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే దిస్ ద బెస్ట్ స్ట్రోలర్. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గో చెక్ ఇట్ అవుట్ మమ్మీస్. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇస్మార్ట్ జోడీకి మా ఫ్యామిలీ వస్తున్నారు. నాకు అలా అనిపించింది. శారీ ఎలా ఉంది? అదే బాగుంది. ఓకే, నేను అమ్మాను కదా. ఓకే, సో ఈ శారీ ఈ కలర్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఈరోజు శారీ ప్లాన్ చేయలేదు, బట్ ఫ్యామిలీ అనగానే ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. సో నా శారీ నిన్న ఫైనల్ అయింది. నా శారీకి తగ్గట్టు వీళ్ళందరికీ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అబ్బా. మా చిన్నోడికి, మా పెద్దోడికి, మా ఇంకా పెద్దోడికి, ఓకే ఇంటి పెద్దోడికి. సో ఇది అండ్ పట్టు, దిస్ ఇస్ పట్టు. చాలా కాస్ట్లీ అండి మా అవుట్ఫిట్స్. ఎందుకంటే అది కంఫర్టబుల్ గా ఉండాలి కదా పిల్లల కోసం. మళ్ళీ మళ్ళీ ఇది వేస్తూ ఉంటాము. సో పైన కలర్స్ చేంజ్ చేసినా కూడా ఇవి లోపల మళ్ళీ యూజ్ అవుతూనే ఉంటాయి. సో ఇది పట్టువి ఇలా చేయించాము. సో దీనిపైన మోడీ కోట్. సో ఇన్ ఫ్యూచర్ లో కూడా మోడీ కోట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అదే ఈ స్టైల్, ఈ కలర్స్ చేంజ్ అవుతాయి. లోపల మాత్రం ఇవి ఎప్పుడు వేస్తూ ఉంటాం కదా అని మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇగో ఇది పెద్దోడిది, ఇది నా చిన్నోడి, ఇది మా పెద్దోడి. క్యూట్ ఉన్నాయి కదా అసలు. మ్యాచింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా ఈ కలర్.
నీకు అసలు నువ్వు డ్రెస్ అప్ అవ్వడమే నచ్చదు. కంఫర్టబుల్ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి కదా అని చెప్పేసి ఒక షార్ట్ ఒక టీషర్ట్ వేసుకొని రాలేదు కదా షోకి. రా మరి ఒకసారి ఎపిసోడ్ లో నువ్వు టీషర్ట్ షార్ట్ వేసుకొని రా. నేను కూడా జీన్స్ టీషర్ట్ వేసుకొని వస్తా. ఓకేనా? పక్క మీరు ఈ అవుట్ఫిట్స్ కి ఓకే అని అంటే మా ఆయన షార్ట్ వేయాలి అట్లా అనమాట. ఇలా రెడీ అయిపోయాము. ఫస్ట్ మేము వచ్చి రెడీ అయిపోయి దాని తర్వాత పిల్లల్ని రమ్మని చెప్పామన్నమాట. ఎందుకంటే ముందే వాళ్ళు వచ్చి ఇక్కడ గందరగోళం ఇస్మార్ట్ జోడీలో ఫ్యామిలీ థీమ్. సో మా 2 పిల్లలు వస్తున్నారు. లక్కీలీ ఇవాళ సాటర్డే కాబట్టి స్కూల్ లేదు పెద్దోడికి. అండ్ చిన్నోడు ఇంకా వాడు హ్యాపీ షూటింగ్ లో ఫస్ట్ ఇంకా సెకండ్ టైం వాడు. సో ఫస్ట్ టైం వేరే ఛానల్కి వెళ్ళాము. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అప్పుడే వాడు హడావిడి చేశాడు స్టేజ్ మీద. ఇప్పుడు ఎలా ఉంటుందో మా చిన్నోడితో మామూలుగా ఉండదు, నాకు టెన్షన్ వేస్తుంది. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు స్టేజ్ మీద, అన్నయ్య ఏం అడుగుతాడు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. సో లెట్స్ వెయిట్. సో ప్రస్తుతానికి మా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. బై ద వే శారీతో పాటు జడ ఎలా ఉందో చూడు. బాగుందా? ఈ జడ అయితే రాసది కాదు మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ జడ అయితే రాసది కాదు. ఏమో కొత్తగా ట్రై చేశాను, బాగా అల్లారా లేదా తెలియదు. బాగుందో బాగా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నాకు అనిపించింది ఇంకా బాగుండొచ్చు అని అనిపించింది. నేను నిజమైందని చెప్పినా జడ ఎలా ఉందని అడిగా, రాజుగా బాగుందని అడగలే. నేను వేసుకున్న జడ ఎలా ఉంది అని. నేను ఓకే ఏమో కొత్తగా ట్రై చేస్తున్నాను. అచ్చా రెడీ అయిపోదాము రండి. సో ఈ అందానికి ఆభరణాలు తోడైతే మరింత అద్భుతంగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం రెడీ అవుదాం ఫ్రెండ్స్. ఎనీ స్పెషల్ అకేషన్ వినిషా విల్ బి దేర్ నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ వినిషా. వెల్కమ్ అక్క. రెడీ అవుదాం మీకోసం ఎప్పుడు ఎల్లప్పుడు రెడీ రెడీ. థ్యాంక్ యూ. సో ఇవి బ్యాంగిల్స్ బాగలేవని చెప్పచ్చు. వీళ్ళు పాపం మొహమాటానికి బాగాలేదని చెప్పలేక బాగుందంటారు. సెలెక్షన్ అట్లే వస్తుంది. నీ సెలెక్షన్ బాగుందిలే, స్టేజ్ మీద చెప్పాను కదా చాలా నైస్ కదా. బాగున్నాయి అని చెప్పండి ఓకేనా. ఎందుకంటే సో బేసిక్ గా నేను ఈ డ్రెస్ కి వేసుకోవాలి, ఈ డ్రెస్ కి వేసుకోవాలి అని ప్లాన్ చేసుకోను. నాకు అన్ని అలా కుదిరిపోతాయి. ఒకేసారి ఏవో కలర్స్ కొనేస్తాను, అవి ఈ రోజు మ్యాచ్ బాగుందన్నా. బాగుంది అంటే ఓకే. సో ఈ జ్యువెలరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఇది. సో నాకు గ్రీన్ కావాలని తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో అక్షిత ట్రెండ్స్ లో తీసుకున్నాను, చాలా బాగుంది. సో ఎప్పుడు నేను ఈ షార్ట్ హారం వేస్తూ ఉంటాను కదా, అంటే చోపర్స్ టైప్ ఇవే ఎక్కువ వేస్తాను, అట్లా పొడవు జ్యువెలరీ తక్కువ వేస్తున్నాను. ఈ మధ్య వేయడం నేర్చుకున్నా. వెయిట్లెస్సే కదా, హెవీగా అనిపించిన వెయిట్లెస్సే కావాలి. అసలే చెవులు అమ్మా, మా ఆయన ఏంటో మీమ్స్ కంటెంట్ ఇస్తా ఉంటాడు, ఓకే. ఈ జ్యువెలరీ వేయి హెల్ప్ చేయి నాకు. ఇంత రొమాంటిక్ కాదు అసలు. ఏముంటాయి గైడ్ లైన్స్? ఇటు తిరుగు కొంచెం. ఎలా ఉంది? బాగుందా? తీసుకుంటున్నా అంటే నేను ఇంకెంత సింపుల్ వరకు ఇంకా ఏంటి గొంతు పిసికిస్తావా? ఏదో ఉందిగా మనసులో. బాగుంది కదా, బ్యూటిఫుల్ జ్యువెలరీ. అబ్బా థ్యాంక్ యూ అక్షిత ట్రెండ్స్. సో నేను ఏది అడిగినా కూడా నాకు వెంటనే లేదు అనకుండా విత్ ఇన్ 2 to 3 days లో శారీ కలర్ పంపిస్తే చాలు. లేదు స్టాక్ లో ఉండవునా ఇది. ఓకే, వడ్డానం అవసరమా? పిల్లలు వస్తున్నారు. సో ఈ కౌంటర్స్ కి ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. ఓకే, బాగుందా? ఓకే, వదిలేద్దామంటే కోకాపేట ఆంటీని ఇది వదిలేద్దాం. మేము ఉండేది కూడా కోకాపేటలోనే. ఇప్పుడు రెంటెడ్ అవుతుంది.
ఇది లోపల పెడతామా బయట పెట్టేసామా? బయటే పెట్టేసాము. వీళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ మనం అట్లా చెప్పుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలిగా, అద్దంలాగా. ఓకే, నేను ముక్కు పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నాను, బట్ హెవీగా పెట్టుకుంటే గలీజ్ ఉంటుందని. లేదు, ఈ ముక్కు పొడుగు పెట్టుకున్న తర్వాత చెప్పండి ఫ్రెండ్స్. బాగుంటది కానీ కాకపోతే ఈ షోకి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగుందా బాగాలేదా? బాగుందా బాగాలేదా? మా అసిస్టెంట్ శివ అని, సీను మా అసిస్టెంట్ సీను. బాగుందా? చాలా బాగుంది కానీ హెవీ పట్టాలేమో. ఈ ముక్కు పొడుగు కూడా హెవీ అయిందా? మరి ఇంత హెవీ జ్యువెలరీ బట్టి హెవీ అవ్వలేదు కానీ ముక్కు పొడుగు హెవీ అయిందా? సరే, ఆన్ పబ్లిక్ డిమాండ్ నేను ముక్కు పొడుగు తీసేస్తున్నాను. ముగ్గురు అట్లా పెట్టుకొని వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుందా బాగాలేదా ఏమో అందరు చెప్తారు కదా, సో దాన్ని బట్టి. సో నేను సెట్, ఇది ఎవరైనా బాగాలేదంటే తీసేస్తా, బాగుందని చెప్పకపోయినా పర్లేదు, బాగాలేదంటే మాత్రం తీసేస్తాను. సో బయటికి వెళ్దాము, అందరితో కొంచెం కలుద్దాము, మేమున్నాం అని కొంచెం హడావిడి చేద్దాం. ఓకే, సో మా వాళ్ళని కూడా ఇప్పుడే ఫోన్ చేసి స్టార్ట్ అయిపోండి అని చెప్తాను. సో ఎందుకంటే వాళ్ళు రావడానికి మినిమం 40 minutes పట్టింది. సో ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయి వస్తారు మ్యాక్సిమం. సో మా పిల్లల్ని ఇక్కడికి వచ్చాక రెడీ చేయాలి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మా పిల్లలు వస్తే హంగామా స్టార్ట్స్. లెట్స్ గో, బయటకు వెళ్దాం. మేము బాగుంది బుజ్జి అవుట్ఫిట్ నీకు. పేడన్నా కూడా మంచి. అరే ఇక్కడే నువ్వు ఎట్లా వెళ్ళొద్దా? ఇట్లా చేయి నువ్వు చేయబెట్టు. ఓకే ఇక్కడ. అరే కలర్ ఏంటి అసలు? ఈ డ్రెస్ ఏంటి అసలు? ఏంటి అసలు? నీకోసమే అసలు డ్రెస్ వేసుకున్నా సార్. మా ఆయనకి ఇతనికి వేరు అస్సలు నచ్చదు, మా ఆయనకే కాదు మా జున్నుకి అస్సలు నచ్చదు. మా చిన్నోడు ప్రస్తుతానికి ఏది వేస్తే అది వేసుకుంటాడు కాబట్టి వాడికి ఇష్టం ఉన్నా లేకపోతే మేము వేసేస్తాము. బాగుంది, ఇంత బాగుంది చూడు కలర్ కాంబినేషన్. అండ్ లక్కీలీ ఈ ఎపిసోడ్ నో నామినేషన్స్, ఫ్యామిలీ థీమ్ మేమేంటి మాకు ఎక్కువ అనిపిస్తుంది. అదే ఆ రోజు చాలా బాగా రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత అంటే కిచెన్ థీమ్లో, సో కిచెన్ థీమ్లో వి వర్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మంజు చాలా బాగా కుక్ చేస్తారు కదా, సో వంట చించేద్దాం, పొడి చేద్దాం, చాలా బాగా ఆడదాము, వంట వచ్చు కదా బాగా చేద్దాం, అందరిని ఇంప్రెస్ చేద్దాం, బాగుంటుంది అనిపించింది. అంటే మన స్కిల్స్ అక్కడ చూపిద్దాం అనుకున్నాం, కానీ వంట చేసే ఆపర్చునిటీ రాలేదు. సెకండ్ లెవెల్లోనే మేము జస్ట్ ఏమంటారు ఆ ఎడ్జ్ లో పోయింది. సో ఆ ఎడ్జ్ లో పోతుందని కూడా వేరే కాన్ఫిడెంట్, మేమే విన్నా, అక్కడ చూసిన తర్వాత మేమే విన్నా అనుకున్నాం. బట్ డెస్టినీ, సో లక్ అనేది ఎందుకో మాకు ఫేవర్ చేయట్లేదు అని అనిపిస్తుంది. బట్ ఓకే, ఆ రోజు ఏమైంది అని అంటే నామినేషన్స్లోకి వచ్చాము, మీరు చూసారు. సో నామినేషన్స్ నుంచి మళ్ళీ బ్యాక్ కూడా వచ్చాము. సో ఎలిమినేషన్ నుంచి బ్యాక్ వచ్చాము. సో అలా జరిగిందనమాట. అంటే ఆ రోజంతా అందరూ చాలా బాగున్నారు అనేసరికి బాగా రెడీ అయినప్పుడే నామినేషన్స్లోకి వెళ్ళామేంటి అనుకున్నాము. సో అట్లా మళ్ళీ ఈ రోజు కూడా బాగా రెడీ అయ్యాము. నామినేషన్స్ లేవు కాబట్టి ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పించుకోలేంలే, దాన్ని బాగా ఆడదాం ప్లీజ్. ఎందుకు మనకు ఆ ఎడ్జ్లో పోతుందో అర్థం కావట్లేదు. ఈరోజు మా ఫ్యామిలీ మమ్మల్ని కాపాడాలి. సో వాళ్ళు ఎలా ఆడతారో తెలీదు. సో యాక్చువల్లీ వాళ్ళ అన్నయ్య రావాలి, కానీ వాళ్ళ అన్నయ్య ఫర్ ద ఫస్ట్ టైం మేము అడగగానే వాళ్ళ అన్నయ్య వస్తాను అని చెప్పారు. సో ఎక్కడ కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళని చూపించలేదు అని. సో ప్రస్తుతానికంటే ఇప్పుడిప్పుడే అన్ని కుదుట పడుతున్నాయి, మాట్లాడుకుంటాం కానీ ఎక్కువ అంత ర్యాపో ఉండదు నాకు వాళ్ళకి. నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను కానీ కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం, మళ్ళీ రెగ్యులర్గా టచ్ ఉండడం, సో అది ఎక్కువ ఉండదు అనమాట. సో ఫస్ట్ టైం అడగగానే వస్తాము అని వాళ్ళ పెద్దన్న అన్నారు. సో వచ్చే దారిలో చిన్న
యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి ఏం కాలేదు, బట్ కార్కి కొంచెం డ్యామేజ్ అయింది. సో లక్కీలీ వాళ్ళకి ఏం అవ్వలేదు. సో దేవుడి దయ వల్ల దే వర్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క మాట చాలు, మేము వస్తాము అని ఒక అడుగు ముందుకు వేసి మా కోసం ప్రయత్నించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. సో నాకేంటంటే అది మరాఠీ కదా, వాళ్ళ లాంగ్వేజ్లో ఏమని పిలవాలో అది నేను పిలవలేను, మొహమాటం. సో మా లాంగ్వేజ్లో బావా అని పిలవాలి అంటే అంత ర్యాపో లేదు. సో ఆ రిలేషన్ అక్కడ ఇంకా అంటే మా రిలేషన్ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, ఫ్యామిలీగా మేము బాగుండాలి అని నా సైడ్ నుంచి 100% ట్రై చేస్తున్నాను. అండ్ మీ సైడ్ నుంచి కూడా మీరు ట్రై చేశారు. సో మా కోసం రావడానికి ప్రయత్నించారు. సో ఆ ఒక్కటి చాలు, రాకపోయినా మేము ఏమీ అనుకోవట్లేదు. అండ్ సో వెరీ హ్యాపీ మీరు ఆ ఇనిషియేట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు జాగ్రత్తగా ఉండండి. సో లక్కీలీ ఏం అవ్వలేదు కాబట్టి నాకు గిల్ట్ ఉంది, మన కోసం వస్తున్నప్పుడు ఇలా జరిగింది ఏంటి అనేది. సో బట్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇలా జరిగింది అని మా అత్తయ్య గారికి ఇంకా తెలియదు. సో నాకు తెలిసి వాళ్ళ వైఫ్ కూడా ఇంకా తెలియదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తారనుకుంటా. అంటే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యారు, 100 కిలోమీటర్స్ టోల్ ప్లాజా ఆకి టీ తాగుతున్నారు, బ్యాక్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి గుద్దిందన్నమాట. సో అట్లా. సో మరి ఈ రోజు ఎవరు వస్తున్నారు అంటే, ఈరోజు ఆంటీ, మా మమ్మీ వస్తుంది, వీళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య. ఫర్ ఫస్ట్ టైం మా అన్నయ్య వస్తున్నాడు. మా అన్నయ్య కొంచెం టెన్షన్లోనే ఉన్నాడు, ఎప్పుడు ఇక్కడ ఏం మాట్లాడలేదు కదా, ఏం చేయాలి ఇక్కడ అని. సో చుట్కీ వస్తుందా? చింటూ రమ్మని చెప్పాల్సింది కదా. చింటూ వాళ్ళు జిమ్కి వెళ్ళాలంట. చింటూకి జిమ్ ఎక్కువ అయిపోయింది మనకంటే కూడా. చెప్తాం, వాడపని చెప్తాం. చింటూ చూసుకుంటానే సార్, నెక్స్ట్ టైం దొరకకపో. అన్న వదిన గురించి మాట్లాడే ఛాన్స్ వచ్చింది, షోలో కనిపించే ఛాన్స్ వచ్చింది, రావాలి కదా. ఐ హర్టెడ్. ఓకే. అండ్ మా క్యూట్ బుడ్డలు వస్తున్నారు, స్పెషల్ గెస్ట్. మాకైతే వాళ్ళే స్పెషల్ గెస్ట్. వాళ్ళు వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఏం హడావిడి చేస్తారో ఏంటో. సో అండ్ ఈరోజు మా జున్నుకి ఫీవర్గా ఉంది. నేను నైట్ నుంచి ఫీవర్ వాడికి. నైట్ మాకు అసలు స్లీప్ లేదు. ఒకవేళ మా ఫేస్లో మేకప్తో మేము మేనేజ్ చేస్తున్నా కూడా, మా ఫేస్లో స్మైల్ ఉన్నా కూడా మేము నైట్ నిద్రపోలేదు. సో 4-5 వరకు పాపం వాడికి తడి బట్ట పెట్టుకుంటూ ఉన్నాము. వస్తూనే ఉంది. సిరప్ వేసాము. అంటే నిన్న వాడు స్కూల్ నుంచి రావడం స్టార్ట్ అయిపోయింది. అరే ఒకరోజు చూద్దాం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకు, మిడ్ నైట్లో మేము మేల్కొని అన్ని ఉంటాయి వాడికి చేస్తూ ఉన్నాము. మార్నింగ్ కూడా వచ్చేటప్పుడు సిరప్ వేసేసి వచ్చాము. సో ఎవ్రీ 6 hours ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. మళ్ళీ షో స్టార్ట్ అయ్యే లోపల మళ్ళీ ఎవ్రీ 6th hourకి మేము సిరప్ వేయాలి. సో వాడు ఎలా ఉంటాడో, వాడికి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, వాడికి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో, ఫీవర్లో ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తాం మనకి ఓపిక ఉండదు. సో అంటే పిల్లలకి బాగాలేనప్పుడు కూడా ఇప్పుడు షూటింగ్ డేట్స్ ఇచ్చేస్తారు. సో ఈరోజు నేను రాను అనడానికి లేదు. అందుకే ఏమంటారు, నేను లేట్గా వచ్చాను. షూట్లో కూడా మేము లేట్గా వచ్చాము, ఎందుకంటే మాది లేట్ పెట్టండి, మేము లేట్గా ఎంటర్ చేస్తాము. ఎందుకంటే మేము రెడీ అయిన తర్వాత పిల్లలకి ఇక్కడ ఏ ఇబ్బంది అవ్వకూడదని మేము రెడీ అయిన తర్వాత ఓకే ఇప్పుడు మీరు బయలుదేరండి అని పిల్లలకి చెప్పాము. సో హోప్ఫుల్లీ మా పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎపిసోడ్లో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తే నాకు అదే హ్యాపీనెస్. ఇంకేం లేదు. ఫీల్ అవుతారు కదా. వాళ్ళు పక్కన కూర్చోమంటే కూర్చోడు. మా మున్నుగాడు అయితే నా పక్కన కూర్చోవాలనుకుంటాడు, మా జున్నుగాడు కూడా అంతే. వీళ్ళిద్దరితో పెద్ద ప్రాబ్లం. సో మా అన్నయ్య ఏమో డిసిప్లిన్ ఉండాలి అని అంటాడు, అన్నయ్య వీళ్ళిద్దరికి లేనిది అది. అవునా? ఓ ఫ్యామిలీతో కూర్చుంటే ఇంకా సూపర్. ఫ్యామిలీ థీమ్ నేను మిస్ అయ్యాను ఫస్ట్ సీజన్లో. సెకండ్ సీజన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో మనం సపరేట్గా కూర్చుంటాం. మనం సపరేట్, పిల్లలు కాబట్టి వాళ్ళు మనం చూసుకొచ్చినట్టు. అవునా? సో మా అన్నయ్య ఒప్పుకుంటే మా ఇద్దరు పిల్లల్ని మా అన్నయ్య కూర్చోబెట్టుకుంటాం. సో వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చాను. నేను సేవ్ చేశాను కదా, మీరు ప్రూవ్ చేసి మీరు గెలిచి వచ్చారు. మా వాళ్ళంతా వచ్చారు.
హాయ్ మును రియాక్షన్ ఎత్తుకున్నాను నిద్రలో మున్ను ప్లే విత్ మున్ను ఫీవర్ నో యూ డోంట్ వాంట్ టు ప్లే విత్ మున్ను జిన్ను హాయ్ సే హాయ్ టు అమేరా చెప్పు హాయ్ చెప్పు చెప్పు బెట్ట హాయ్ ఆడుకుంటావా పాపం ఫీవర్ తగ్గిందా నో 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 బేబీలు అది చూడు అమ్మా అదే 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 రూమ్లోకి వెళ్దామా రూమ్లోకి వెళ్ళి ఆడుకుందామా బస్ టేక్ ఇట్ కలర్ నో బ్లాక్ ఇస్ నాట్ హై చిన్నోడు అల్లరి చిన్నోడు 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 పెద్దోడు హాయ్ చెప్పు కాబట్టి బేబీకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 కూర్చోవాలి నా చిట్టి తండ్రి సరే ఒక కూర్చో వాడు కొంచెం యాక్టివ్గా లేడు బట్ స్టేజ్ మీద మాత్రం రచ్చరచ్చు స్టేజ్ మీద డాన్స్ చేద్దామా నువ్వు నేను మున్ను డాన్స్ ఓకేనా ఓకే వాడు రెడీ మున్ను తీసుకొస్తాను నాకు ఎవరు వచ్చినారు నీకు యాక్టివ్ వచ్చారు ఫీవర్ లేదు ఏం లేదు స్కూల్ డుమా కోసం ఫీవర్ వచ్చిందని చెప్పా సాటర్డే ఇవాళ స్కూల్ ఉంది ఆడలో మ్యాచింగ్ సెంటర్ ఇది బాగుంది ఇది ఇది ఇట్లా వచ్చేది చేతులు కాళ్ళు ఎంత ఉంటుంది అన్నమాట సూపర్ పింక్ వచ్చింది మాట్లాడుతుంది ఇప్పుడు అమ్మ మాట్లాడు నాన్న మాట్లాడుతుంది సరే సరే చేంజ్ అంతే ఎవరు భయపడాల్సింది మనం తెలిసినట్లు మనదే మాట మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు మీరు మాట్లాడగానే ఆమె మీ గురించి మాట్లాడక చాలా ఓకే బ్యాగ్